వల్లదే ఆవు చనిపోయింది. నైట్ పడ్డ వర్షానికి గాలి దువారానికి వైర్ మీద పడి అది పొద్దున వాళ్ళు పాలు తీసి ఎడ్లని ఇచ్చిపెడితే ఇట్లా పొద్దున ఇటు మెత్తకొని వచ్చినాయి. అదేదో చెట్టు కొద్దిగా పచ్చగా ఉంటే ఆడికి పోయి కొద్దిగా తినేట అట్లా మామూలు వాసన చూడంగానే ఒక దాని ఎంబడే పడి అన్నీ చనిపోయినాయి. వాళ్ళకు 7 శాలరీలు చనిపోయినాయి. ఒక శాలరీ వచ్చేసి 60-70 వేలు చిల్లర ఉంటుంది ఉండేది. వాళ్ళకి అవే ఆధారం వాటికి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు నాగలతో దున్నాలంటే ఎద్దు ఎంత ఇంపార్టెంటో రైతుకు అది మీకు తెలిసిన విషయమే. అది వాళ్ళ జవతి బిల్లియా మన్నెగూడెం మాజీ సర్పంచ్ మేము. ఈరోజు సరే నిన్న ఈవినింగ్ 5-6 గంటల టైంలో గాలి రావడం కానీ వర్షం రావడం కానీ జరిగింది. అసలు మా రైతులు కూడా ఈరోజు ఈ టైంలో వచ్చింది పని లేక గుడ్లు ఎవరు లేపక వెలిపడడం జరిగింది. చెట్టుబడి పెద్ద లేని తీగని తలిగి ఒక 7 రైతులు ఆవులు చనిపోవడం జరిగింది. ఆ రైతులకు మీరు వాళ్ళకి స్పందించి అతి తొందరలో ఇంకొక 10-15 రోజుల్లో వానాకాలం స్టార్ట్ అవుతుంది. గత 3 సంవత్సరాలుగా నుంచి రైతులకు పండగ వాళ్ళ అప్పుల్లో కూడి సరే ఉన్న దాంట్లో వాళ్ళు బతకడం. For more videos like this, subscribe Big TV channel.